ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే చేయు. మంచి కథ చెప్తారండి. కొయ్య చిలుకల కథ చెప్తాం. సప్త సముద్రాలు అవతల ఒక బ్రహ్మాండమైన కోట ఉండి అక్కడ ఓ రాజుగారు ఉండేవారు. రాజుగారికి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు ఉండేది. ఆ కూతురికి వివాహ వయసు వచ్చింది. ఆ అమ్మాయి ఏమనేది, ఒక అద్భుతమైన సాహసవీరుడే నాకు భర్త కావాలనేది. ఏమిటి, వీళ్ళ కోటకి 7 కందకాలు ఉన్నాయట. ఎవరైతే సప్త సముద్రాలు దాటి 7 కందకాలు దాటి వస్తాడో వాడినే పెళ్లి చేసుకుంటా. అంటే వాళ్ళ నాన్న అన్నట్టు అట్టటివి పెట్టుకోకూడదు, అట్టా కుదరదు, చాలామందికి ప్రమాదాలు వస్తాయి ఇందులో అంటే కూతురు ఒప్పుకోలేదు. నేను ఇంత అపరూప సౌందర్యవతిని అవ్వటం ఏమిటి, నాకు ఏ విలువలు లేకుండా నేను అట్లా ఎందుకు చేయాలని ఆ అమ్మాయి మొండికెత్తింది. అన్ని దేశాల రాజకుమారులకి చెప్పారు, బాబు ఈ సప్త సముద్రాలు దాటి మా ద్వీపానికి రావాలి, ఆ ద్వీపంలో మా రాజుగారి కోట 7 కందకాల అవతల ఉంటుంది, ఈ 7 కందకాలు ఒంటరిగా దాటాలి, మేము తలుపేయం. మామూలుగా వీళ్ళు ఏం చేస్తారు, ఈ కందకాల మీద నుంచి తలుపులు ఉంటాయి, ముందు పైకి ఉంటుంది తలుపు, తీయండి అనగానే ఈ తలుపు ఆ తాడు వదిలేసరికి ఇది పోయి కందకం మీదగా పడుతుంది, కందకంతో టచ్ లేకుండానే పైనుంచి నడిచి వచ్చేస్తారు. 7 తలుపులు ఉన్నాయి దానికి, తలుపులు తీయం, మీ అంతటి మీరు కందకాలు దాటుకు రావాలి, దాటి వచ్చిన వాడినే రాజకుమార్తె పెళ్లి చేసుకుంటుంది. బాగుందిగా, బాగానే ఉంది. సరే, ఇట్లా బోళ్ళంతమంది వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళల్లో ఈ కందర్ప దేశానికి చెందినటువంటి ఒక జయంతుడు అనే ఒక రాజకుమారుడు ఉన్నాడు. తను మంచి శిల్పకళ చేతొచ్చినవాడు, భలే గట్టివాడు. కొంతమంది వెళ్ళిన వాళ్ళు పోతున్నారని అయిపోతున్నారని, సప్త సముద్రాలు దాటేసరికి పోతున్నారు కొంతమంది. మొదటి కందకంలో పోయేవాడు, రెండో కందకంలో పోయేవాడు, మూడోది దాటేసరికి ముప్పు తిప్పలు పెట్టి వెనక్కి వచ్చేసిన వాళ్ళు, మా వల్ల కాదని చచ్చిపోయిన వాళ్ళు. ఈ జయంతుడు అదేమిటో చూద్దాం అనుకున్నాడు. ఇతనికి రాజకుమార్తె ఆసక్తి కంటే అది ఏమిటో చూడాలన్న ఆసక్తి ఎక్కువగా బయలుదేరాడు. పడవెక్కాడు, బ్రహ్మాండమైన షిప్పులు చేయించుకున్నాడు, సహాయంగా జనాలు వచ్చారు. ఆ పడవ మీద వెళ్తుంటే ఏమైందట, మధ్యలో ఎక్కడో ఆగితే అక్కడ పాలకర్ర అని ఒక ప్రత్యేకమైన ఒక కర్ర దొరుకుతుంది. అతను ఏం చేశాడు, ఆ పాలకర్ర కొంత కర్ర సేకరించుకుని అది ఈజీగా చెక్కబడుతుంది అన్నమాట. కూర్చుని వాటితోటి చిన్న చిన్న చిలక బొమ్మలు చేశాడు. ఖాళీగా ఉన్నాడు పడవలో, ఏముంది ప్రయాణం కదా. ఆకుపచ్చటి రంగు ఏదో వెతికి దానికి ఒక ఎర్ర రంగు, నల్ల రంగు, ఆకుపచ్చ రంగుతోటి చక్కగా చిలకలకి అందంగా రంగు కూడా వేశాడు. 100 చిలకలు చేశాడు కొయ్యతోటి, అదే చెక్క చిలకలు అనమాట. ఆ 100 చిలకల్ని చక్కగా తాళ్ళు కట్టి వేళ్లాడేసాడు బయట. ఆ రాత్రి పడుకున్నారు. తెల్లవారేసరికల్లా అక్కడ ఏం విశేషం జరిగింది, బ్రహ్మదేవుడట వ్యాహ్యాళికి వెళ్తూ నిన్న ముందు రోజు రాత్రి ఇక్కడ వేళ్లాడుతున్న చిలకలు చూసి చాలా సంతోషించి ఆ 100 చిలకలకి ప్రాణం పోసేట. వీట తాళ్ళు కట్టున్నాయి కదా, 100 చిలకలు ప్రాణాలు వచ్చేసినాయి. ఇతను పొద్దున్నే వచ్చి చూస్తే ఈ చిలకలన్నీ ప్రాణాలతోటి ఉన్నాయి. సంతోషం పట్టలేక ఒక్కొక్క దాన్ని ఊడదీశాడు. ఆ 100 చిలకలు ఒక్క ఉదుటిని ఎగిరిపోయాయి. చిలకలు పోయినందుకు బాధ వచ్చింది. అయ్యో ఇదేంటి ఇట్ట పోయినాయి, ఇది చేసేదేం లేదు. సరే వెళ్ళాడు. ఈ లోపల ఏమైంది, ఇలా కొత్త కొత్త రాజకుమారులు వచ్చినప్పుడల్లా రాజుగారు వచ్చి చూసేవాడు. ఈ జయంతుడిని చూసి ఆయన ఎంత ముచ్చటపడ్డాడు. ఇట్టాటి పిల్లాడే కావాలి మనకు అల్లుడు, ఎంత పొడుగు, ఎంత చక్కటి రంగు, ఎంత చక్కటి మొహం, పైగా వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప రాజు, ఈ పిల్లాడికి ఏదో శిల్పం వచ్చు, సంగీతం వచ్చు, శాస్త్రం వచ్చు, బోల్డొచ్చు, ఇట్లాంటి పిల్లాడు కదా అల్లుడుగా కావాలి. వృధాగా ఈ కందకాల వెంబడిపడి పోతాడేమో పిల్లాడు, అదే కదా. ఆయన గబగబా సభలోకి వెళ్ళిపోయి కోటలోకి వెళ్ళి కూతుర్ని కేకేశాడు, నీ వల్ల జనం అంతా చచ్చిపోతున్నారు, నీ పిచ్చి ఆలోచనతో, ఎంత చక్కటి కుర్రాడు వచ్చాడో ఇవాళ, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని నా మాట వినంటే ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. అంత చక్కటి వాడైతే గెలుస్తాడులే నాన్న అన్నది. ఆయనకి చాలా ఇష్టం వచ్చింది కూతురు అంటే. ఈ పిల్లాడు ఏమైపోతాడో అని బెంగపట్టుకుంది. కుర్రాడు నచ్చాడు ఆయనకి, మహేష్ బాబు లాగా ఉన్నాడు. మరి ఏం చేస్తాడు, ఆయన ఎంత ముచ్చట పడినా ఇక తప్పదు. సరే, కందకాలు దాటే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇతను మొదటి కందకం దాటాడు. ఆ కందకం నిండా కణకణలాడే నిప్పులట. అతి కష్టం మీద దాటాడు. రెండో కందకం నిండా విషసర్పాలు, అది దాటాడు. 3, 4 కూడా దాటేశాడు. జంతువులు ఉన్నాయి, దాటాడు.
5వ కందకంలో ఫుల్గా నీళ్లు. కుర్రాడు ఏం చేశాడట, ఇటు నుంచి అటు దూకాడు. ఈ దూకే దాంట్లో ఒక్క చూపు వాసి వెనకబడ్డాడు. దబ్బమని నీళ్ళల్లో పడిపోయాడు. నీళ్ళలో పడిపోతే నీటిలో పడిపోయి, కానీ మునిగిపోలా, తేలుతున్నాడు. నీటిలో జలచరాలు ఏం లేవు. ఎంత ప్రయత్నిస్తున్నాడో అంచుల వెంబడి కందకం పైకి ఎక్కడానికి, ఎంత ట్రై చేసినా కుదరలా. ఇంతలో అతనికి ఒక చెక్క పలక, మాను పలక ఒకటి దొరికింది. ఒక మోకు అందింది. సరే, ఆ మాను పలక పట్టుకున్నాడు. ఒక మోకు లాంటిది ఏదో అందింది. ఆ మోకు కూడా పట్టుకున్నాడు. ఆ తాడు పట్టుకుని ఆ చెక్క మీదకి ఎక్కి చూస్తే ఆ చెక్క మీదకి కొన్ని పళ్ళు కూడా వచ్చినాయి. తిన్నాడు. అవి కూడా ఆహారం తిన్నాడు. ఎందుకంటే అప్పటికి ఎన్ని రోజులైందో అతని ప్రయాణం మొదలుపెట్టి. ఆహారం తీసుకున్నాడు. మెల్లిగా ఆ చెక్కతోటి, ఆ మోకుతోటి మెల్లిగా గట్టెక్కాడు. అప్పుడు చూశాడు, ఆ చెక్క తన పడవకి కట్టున్న చెక్క, ఆ మాను. ఓకే. ఆ మోకు తన పడవకి కట్టుండేది. ఆ వచ్చిన అరటిపళ్ళు కూడా తమ పడవలోవే. ఆ పళ్ళు ఆ చిలకలు పట్టుకొచ్చి పడేసి ఆశ్చర్యపోయాడు. వెట్ట వచ్చినాయి ఇక్కడికి. మెల్లిగా దాటేశాడు. 5 దాటి 6వది కూడా దాటాడు. ఇంకా 7వ ఒకే ఒక్క కందకం ఉంది. ఈ ఒక్క కందకానికి బాగా ఆలోచించి దూకాలి. దాని నిండా బల్లెలు, బరిసెలు, కత్తులు ఇట్లా కోణాలుగా ఇదైపోయి ఉన్నాయి. పట్టు తప్పి పడ్డాడో పట్ల మీద పడిపోతాడు. ఆలోచించి చాలా టాక్టిక్స్గా చేశాడు. కానీ ఆ గట్టు మీద కాలు జారిపోయి అతను కాస్త ఆ బల్లెల మీద పడిపోయాడు. పడిపోయి అట్లా అంతే ఉండిపోయాడు. అయిపోయింది కథ. రాజుగారికి అప్పటికి 7 రోజులైంది. ఈ పిల్లాడు ఏమైపోయాడో చూద్దామని ఒక్కో కందకము చూసుకుంటూ వచ్చాడు. ఎక్కడా లేడు. చిట్ట చివరి కందకం, అది కనుక దాటితే అతను వెళ్ళిపోయేవాడు లోపలికి. అందులో పడి ఉన్నాడు. అయ్యో, పిల్లాడు చచ్చిపోయాడు, ఇంకేముందని ఆయన ఏడుస్తూ దుఃఖపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కోటలోకి వెళ్ళిపోయాడు. కూతుర్ని తిట్టిపోసి, నీ వల్ల ఎంత ప్రమాదం జరిగిందో చూడు, ఇన్ని కందకాలు దాటగలిగిన వాడు ఆఖరి కందకంలో పడిపోయాడు అని చెప్పి కూతుర్ని తీసుకొచ్చేసారు. కల్లా వీళ్ళకి ఏం కనపడింది, కొన్ని చిలకలు 100కున్నాయి కనీసం. ఈ పడిపోయి ఉన్న ఈ జయంతుడి మీద ఉన్నాయి. అవి ఈ బల్లెం మొనలు అవి గుచ్చుకున్న చోట ఏవో ఆకులు తెచ్చి రుద్దుతున్నాయి. కొన్నేమో ఇతని నోట్లో కొన్ని ఆకులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ గీసుకుపోయిన చోటేమో కొన్ని చిలకలు ఇట్టా రెక్కలతోటి విసురుతున్నాయి. ఆశ్చర్యపోయారు. ఇన్ని చిలకలు ఎట్టా వచ్చినాయి? 100 చిలకలు లెక్క పెట్టారు. 100 ఉన్నాయి. అక్కడి నుంచి ఈ జయంతుడితో పాటు వెనకాల పడవలో వచ్చారు కదా, వాళ్ళంతా కేకలు పెట్టారు. జయంతుడు 100 చిలకలు చెక్కాడు. అతను చెక్కిన చిలకలే ప్రాణం వచ్చి తన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. రాజుగారు కూతురిని చెడామడా తిట్టిపోసాడు. కొంతమంది వైద్యుల్ని తీసుకొచ్చారు. ఇతను జీవించే ఉన్నాడనని కదులుతున్నాడు. ఇతను మొదట చూసినప్పుడు ప్రాణంతో లేడనిపించింది వాళ్ళకి. కానీ ఈ చిలకలు ఎప్పుడైతే ఈ ఆకుల రసాలు తీసుకొచ్చి ఆకులతో విసిరి నోట్లో కొన్ని ఆకుల్ని తోసి చేసినాయో జీవం బయటకు వచ్చింది. వెంటనే వైద్యులు కొంతమంది సైనికులు కలిసి అతన్ని అక్కడి నుంచి లేవదీశారు. ఆ చిలకలన్నీ అతనితో పాటే వచ్చినాయి. అప్పుడు ఏం చేశాడు రాజుగారు, ఇతనికి కాయకల్ప చికిత్స ఏదైనా చేయాలి, బోల్డని బల్లెలు గుచ్చుకుపోయింది. వైద్యులు శాయశక్తులా వైద్యం చేశారు. ఆ చిలకలు తెచ్చిన ఆకులే రసం తీసి పోసారు. వాటికి తెలుసు ప్రాణం కాపాడే ఆకులు ఏమిటో, పక్షులకి వాటికి తెలుస్తుంది కదా. ఆకులు రసం తీసి పోసారు. అదంతా పసర తీసి పట్టించారు. మెల్లిగా గాయాలు నయమయ్యి ఊపిరొచ్చింది. ప్రాణం తిప్పుకున్నాడు. యువరాణి కూడా ఇంకా ఒప్పుకుంది పెళ్లికి. వివాహం జరిగింది ఘనంగా. ఇతను ఏం చేశాడంటే 100 పంజరాలు చేయించాట. ఆ చిలకలు ఒక్కడే తిరుగుతూ ఉన్నాయి. రాత్రికి ఆ చిలక ముందు రోజు సాయంత్రం, పెళ్ళైన రోజు సాయంత్రం 100 పంజరాలు వస్తే ఒక్కొక్క చిలకని పట్టుకుని ఒక్కొక్క పంజరంలో పెట్టారు భార్యాభర్తలు. 100 పంజరాలు వేలాడేశారు. రాత్రికి పడుకుని పొద్దున్న లేచి వచ్చేసరికి ఈ చిలకలన్నీ కొయ్య చిలకలుగా మారున్నాయట పంజరాల్లో. సరిపోయింది. దీంట్లో ఇట్లా అయిపోయింది. పంజరాల్లో పెట్టకపోతే అవి జీవించుండేవి బ్రహ్మదేవుడు ఇచ్చిన దీంతో. కానీ ఇతన్ని కాపాడడానికే ఆ చిలకలకి ప్రాణం వచ్చినట్టు అయింది. తర్వాత ప్రతాపుడు ఆ చిలకల బంగారు పంజరాలన్నీ తీసేసి ఆ చిలకలన్నిటికీ ఇలా తాళ్ళకి వేళ్లాడేసి పెట్టుకున్నాడు. ఆ నవద్వీపంలో ఈ పెళ్లి చేసుకున్నాడుగా, ఆ అమ్మాయితో సహా మళ్ళీ తన ఇంటికి వచ్చేసాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. నమస్తే. నమస్తే.